అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డే 7 ఆఫ్ ఫిలిమ్స్ రెస్క్యూ సిరీస్. ఈ వీడియోలో ఏంటంటే మనం ఓషనోగ్రఫీ రిలేటెడ్ టాపిక్స్ ఇంకా ఫిబ్రవరి కరెంట్ అఫైర్స్ 2024 రిలేటెడ్ టాపిక్స్ని కవర్ చేస్తున్నాం అనమాట. మనము ఇప్పుడు హైయెస్ట్ ఈ ఓషానిక్ టెంపరేచర్ టాపిక్ నుంచి స్టార్ట్ చేద్దాం. బేసికల్గా ఏంటంటే మనకు నార్థన్ పార్ట్ ఆఫ్ ద ఈక్వేటర్ ఏదైతే రీజన్ ఉంటుందో అది మనకు హోల్ ఎర్త్లో హైయెస్ట్ ఓషానిక్ టెంపరేచర్ ఉంటుంది అన్నమాట అక్కడ. సో అది ఎందుకు అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. బేసికల్గా మనకు ఇది ఎర్త్ కదా, సో ఇది ఈక్వేటర్ కదా. సో మనకు ల్యాండ్ రీజన్ అనేది నార్థన్ హెమిస్ఫియర్లో ఎక్కువ ఉంటుంది, సౌతర్న్ హెమిస్ఫియర్లో తక్కువ ఉంటుంది. సో అప్పుడు ఏమవుతుందంటే మనకు ఎప్పుడైతే టెంపరేచర్ ఆర్ చెప్పిన కదా, ఇంకోటి ఏంటంటే మనకు ల్యాండ్ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అనేది తక్కువ అనమాట. బేసికల్గా ఈ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అంటే ఏంటంటే ఎనర్జీ రిక్వైర్డ్ టు ఇంక్రీజ్ ద టెంపరేచర్ ఆఫ్ ఎ సబ్స్టాన్స్ బై 1 degree Celsius అనమాట. ఎనర్జీ రిక్వైర్మెంట్ అనేది ల్యాండ్కి అనేది తక్కువ పడుతుంది దాని టెంపరేచర్ ఇంక్రీజ్ చేయడానికి. అంటే ల్యాండ్ అనేది ఈజీగా వార్మ్ అవుతుంది, వాటర్కి అది స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. ఎక్కువ ఉందంటే దానికి ఎక్కువ ఎనర్జీ రిక్వైర్మెంట్ కావాలి, అంటే ఎక్కువసేపులు ఎండబడితే అప్పుడు అది అబ్జార్ప్షన్ అనేది చేసుకుంటుంది అనమాట హీట్ని. సో మనకు 2 reasons, ఎందుకంటే ఒకటి నార్థన్ హెమిస్ఫియర్లో ల్యాండ్ ఎక్కువ ఉంది, ఇంకోటి ల్యాండ్ ఉండడం వల్ల అది ఈజీగా అబ్జర్వ్ అవుతుంది హీట్. సో దానివల్ల ఏంటంటే ల్యాండ్ ఈజీగా హీట్ అయిపోతుంది నార్థన్ హెమిస్ఫియర్లో. దాని ద్వారా నార్థన్ హెమిస్ఫియర్ అనేది సౌతర్న్ హెమిస్ఫియర్తో కంపేర్ చేస్తే వార్మర్ రీజన్. ఓకే, ఇంకోటి ఏంది వార్మర్ రీజన్. ఓకే, అప్పుడు ఏమవుతుంది ల్యాండ్ వార్మ్ టెంపరేచర్ రిసీవ్ చేసుకున్నాక అది ఓషన్కి కూడా స్ప్రెడ్ చేస్తుంది. సో అప్పుడు ఏమవుతుంది ఓషన్ పార్ట్ కూడా మెల్లగా వార్మ్ అవుతుంది. సో దీని ద్వారా మనకు నార్థన్ పార్ట్ ఆఫ్ ద ఈక్వేటర్ అనేది ఎక్కువ హైయెస్ట్ ఓషానిక్ టెంపరేచర్ అనేది ఉంటుంది అనమాట. ఇంకోటి ఏంది నార్థన్ హెమిస్ఫియర్ వార్మర్ ఉంటుంది సౌతర్న్ హెమిస్ఫియర్తో, ఎందుకంటే ల్యాండ్ అనేది నార్థన్ హెమిస్ఫియర్ రీజన్లో ఎక్కువ ఉంటుంది. మనకి ఇంకోటి ఏంటంటే మనకు టెంపరేచర్ కాంట్రాస్ట్ బిట్వీన్ కాంటినెంట్ ఇంకా ఓషన్కి మనకు వింటర్లో ఎక్కువ ఉంటుంది అనమాట కంపేర్డ్ టు సమ్మర్. ఈ టెంపరేచర్ కాంట్రాస్ట్ అంటే ఏంటంటే టెంపరేచర్ డిఫరెన్స్ మనకు ఏదైతే కాంటినెంట్ అంటే ల్యాండ్ ఏరియా ఉంటుందో భూమి, దాంతో బిట్వీన్ ఓషన్ అంటే వాటర్, అదే సముద్రాలకు కాంటినెంట్స్కి మధ్యలో డిఫరెన్స్ అనేది వింటర్ టైంలో ఎక్కువ ఉంటుంది. వింటర్ టైంలో ఎందుకు ఎక్కువ ఉంటుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసికల్గా మనకు సమ్మర్ సీజన్లో ఏంటంటే సన్ ఇన్సోలేషన్ అనేది సన్ షార్ట్ వేవ్ రేడియేషన్ అనేది ఎక్కువ ఉంటుంది, కాబట్టి ఏమవుతుంది ల్యాండ్ అనేది ఈజీగా హీట్ అవుతుంది. సో ఈజీగా హీట్ అయినప్పుడు ఏమవుతుంది ఇది ఈజీగా వార్మ్ అవుతుంది. వార్మ్ అయినాక ఎయిర్ మాస్ అనేది వార్మ్ అవుతుంది. వార్మ్ అయినాక దీని స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అనేది లెస్ ఉన్నందుకు ఇది ఈజీగా కూల్ కూడా అయిపోతుంది. సో ఆల్రెడీ వాటర్ అనేది స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అనేది దానిది ఎక్కువ ఉంటుంది, అంటే అది వార్మ్ కావడానికి టైం పడుతుంది. సో ఇది ఈజీగా వార్మ్ అయ్యి ఈజీగా కూల్ అవుతుంది కాబట్టి సో అంత డిఫరెన్స్ అనేది రాదు. కాకపోతే మనకు సమ్మర్ ఆర్ వింటర్ సీజన్లో ఏమవుతుంది అంటే మనకు సన్ ఇన్సోలేషన్ అనేది తక్కువ, అప్పుడు ఏమవుతుంది వాటర్ది స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అనేది ఎక్కువ. సో స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అనేది ఎక్కువ అన్నప్పుడు ఏమవుతుంది అంటే ఈ వాటర్ అనేది టెంపరేచర్ అట్లే స్టోర్ చేసుకుంటుంది. సో ఈ టెంపరేచర్ అనేది అట్లే స్టోర్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే సో బేసికల్గా మనకు ల్యాండ్ అనేది స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ తక్కువ కాబట్టి వింటర్ సీజన్లో ల్యాండ్ అనేది కూల్గానే ఉంటుంది. వాటర్ అనేది టెంపరేచర్ స్టోర్ చేసుకుంటుంది కాబట్టి మనకు వింటర్లో వాటర్ అనేవి టెంపరేచర్ ఎక్కువ వార్మర్ ఉంటాయి. సో అందుకే మనకి ఏంటంటే దీని మధ్యలో టెంపరేచర్ డిఫరెన్స్ అనేది వింటర్ సీజన్లో మనము ఎక్కువ చూస్తాం అన్నమాట కంపేర్డ్ టు ద సమ్మర్ సీజన్. సో ఇది మెయిన్ రీజన్ అన్నమాట. ఇంకోటి ఏంటంటే మనకు హైయెస్ట్ సాలినిటీ అంటే ఏంటంటే సాలినిటీ అంటే మనకు వాటర్లో ఎంత సాల్ట్ కంటెంట్ ఉండేదాన్ని ఉంటుంది అనేదాన్ని మనం సాలినిటీ అంటాం అనమాట. అంటే మనకు హైయెస్ట్ సాలినిటీ ఉంటే అది
డ్రింకింగ్కి పనికిరాదు. సో మనకు హైయెస్ట్ సాలినిటీ రీజన్ ఎక్కడ ఉంటుందంటే ఎక్కడైతే హైయెస్ట్ ఎవాపరేషన్ జరుగుతుందో, అంటే వాటర్ అనేది పైకి పోతుందో ఆ రీజన్లో మనకు సాలినిటీ అనేది ఎక్కువ అయిపోతుంది అనమాట. సో ఈ రీజన్ ఎక్కడంటే సబ్ ట్రాపికల్ సెంట్రల్ గైర్ రీజన్ అనమాట. ఇది ఎక్కడ అంటే మనకు 22-30 degrees నార్థన్ ఇంకా సౌతర్న్ లాటిట్యూడ్. అంటే ఐ విల్ షో యూ. సో ఇది ఎర్త్ కదా, ఇది ఈక్వేటర్. సో ఇక్కడ నుంచి ఇక్కడ నార్థన్ హెమిస్ఫియర్లో, ఇంకా ఇక్కడ నుంచి ఇక్కడ సౌతర్న్ హెమిస్ఫియర్లో బేసికల్గా సాలినిటీ ఆఫ్ ఓషన్ అనేది ఆర్ వాటర్ బాడీస్ అనేది హైయెస్ట్ ఉంటుంది. ఎందుకంటే ఈ రీజియన్లో ఎవాపరేషన్ అనేది ఎక్కువ ఉంటుంది, అంటే వాటర్ అనేవి అట్మాస్ఫియర్లోకి ఎక్కువ వెళ్తాయి. కాకపోతే ప్రెసిపిటేషన్ అంటే రెయినింగ్ అనేది తక్కువ జరుగుతుంది, రెయిన్ఫాల్ అనేది తక్కువ ఉంటుంది ఈ రీజియన్లో. అందుకు వాటర్ అనేది దీనిలో ఎక్కువ యాడ్ ఆన్ కాదు, కాకపోతే పోవడం ఎక్కువ ఉంటుంది, రావడం తక్కువ ఉంటుంది. అందుకే దీనిలో సాలినిటీ ఆర్ ఉప్పు పదార్థాలు అనేవి ఎక్కువ ఉంటాయి. ఏ రీజన్ అంటే సబ్ ట్రాపికల్ సెంట్రల్ గైర్. ఇదైతే గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి ఏంది, ఇది 20 degrees నుంచి 30 degrees నార్త్ అండ్ సౌత్ లాటిట్యూడ్స్ అనమాట. సో ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి ఏంటంటే కోరల్స్ ఏ రీజన్స్లో సర్వైవ్ అవుతాయి అంటే అవి ఓన్లీ సలైన్ వాటర్ రీజన్స్లోనే సర్వైవ్ అవుతాయి, అంటే సాల్ట్ వాటర్ ఉన్న రీజన్స్లోనే ఆర్ ఓషన్స్లోనే సర్వైవ్ అవుతాయి అన్నమాట. కోరల్స్ బేసికల్గా ఏంటంటే ఏవైతే మనకు ఆర్గానిజమ్స్ మన భూమి పైన ఉన్నట్టే వాటర్ లోపల కూడా సర్వైవ్ అవుతుంటాయి కదా కొన్ని ఆర్గానిజమ్స్, అట్లా కోరల్స్ కూడా ఒక ఆర్గానిజం టైప్ అనమాట. అవేంటంటే సింబయోటిక్ రిలేషన్షిప్ విత్ జూజాంథలా అనేది ఒక మైక్రోబయోమ్ అనమాట. సో దాని ద్వారా ఇది హెల్ప్ తీసుకొని ఇవి ఫార్మేషన్ అవుతాయి అన్నమాట. కోరల్స్ అంటే మనకి ఇప్పుడు కొన్ని శంఖాలు అట్లాంటివి ఉంటాయి కలర్ఫుల్గా, మనం ఎప్పుడైనా మూవీస్లో చూస్తాం కదా, అవి కోరల్స్ అనమాట. అవి ఎక్కడ సర్వైవ్ అవుతాయి అంటే అవి సలైన్ వాటర్ దానికి ఎక్కువ ఉండాలన్నమాట. ఇంకోటి ఏంటంటే దానికి 27 degrees Celsius కంటే ఎక్కువ ఉండాలి టెంపరేచర్. బేసికల్గా నేను ఇక్కడ మొత్తం కోరల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేదు, ఫర్దర్గా నేను ఎప్పుడైతే ఎగ్జామ్లో వస్తుందో అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ నేను రాంగ్ చేసినాను, అందుకే ఇది ఇంక్లూడ్ చేసినాను. సో అది సెలైన్ వాటర్ ఒకటే దానిలోనే బతుకుతుందన్నమాట. ఫ్రెష్ వాటర్ అని ఇస్తే ఇట్స్ అ రాంగ్ ఆన్సర్. ఇంకోటి ఏంది, దాని పీపీటీ అనేది 32 నుంచి 42 అన్నమాట. పీపీటీ అనేది ఏంటంటే ఈ సలైన్ని డిఫైన్ చేసే పారామీటర్ అనమాట. ఓకే, పార్ట్స్ పర్ థౌజండ్. ఓకే, నెక్స్ట్ మనకు ఓషియానిక్ మీన్ టెంపరేచర్. ఈ ఓషియానిక్ మీన్ టెంపరేచర్ అంటే ఏంటంటే మనకు ఓషన్ యొక్క టెంపరేచర్ని కొలిచేదన్నమాట, అంటే అదొక పారామీటర్ అనమాట. ఓషానిక్ మీన్ టెంపరేచర్ అనేది పారామీటర్ దేనికంటే మనకు ఓషన్ యొక్క ఎనర్జీ ఆర్ టెంపరేచర్ అనేది తెలుపుతుంది. ఇంకోటి ఏంటంటే ఈ ఓషన్ మీన్ టెంపరేచర్ అనేది మనకు 26 degrees ఐసోథర్మ్ డెప్త్ వరకు ఈ ఓషానిక్ మీన్ టెంపరేచర్ ద్వారా మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఈ ఐసోథర్మ్ బేసికల్గా అంటే ఏంది, ఏదైతే మనకు సేమ్ ఈక్వల్ టెంపరేచర్ ఉందో ఆ రీజన్స్ని ఇట్లా ఒక లైన్ ద్వారా కలపడాన్ని ఐసోథర్మ్ అంటాం. సో ఇది ఏం చేస్తుంది అంటే మనకి ఇప్పుడు ఓషన్ ఉందనుకో, ఓషన్ బేసికల్గా మనకి ఇక్కడ హైయెస్ట్ టెంపరేచర్ ఉంటుంది. సో ఇక్కడ 27, సో ఇక్కడ 27, ఇక్కడ 27, ఇక్కడ 27. సో ఇట్లే లోపలికి పోతుంది. ఎంతవరకు లోపలికి పోతుంది అంటే మనకు 26 degrees Celsius ఎక్కడి వరకు అటైన్ అవుతుందో సో అక్కడి వరకు మెజర్ చేస్తుంది అనమాట. థర్మల్ ఎనర్జీని మెజర్ చేస్తుంది ఓషన్ మీన్ టెంపరేచర్. సో ఇది మనకి ఎంత లోపల అటైన్ కావచ్చు అంటే ఈ 26 degrees Celsius ఐసోథర్మ్ అంటే 50 to 100 meters లోపు ఉంటుంది అనమాట డిస్టెన్స్ బేసికల్గా. ఇంకోటి ఏంటంటే ఇండియాలో మనకి ఇది ఎక్కడ మెజర్ చేస్తారంటే ఓషన్ మీన్ టెంపరేచర్ అనేది సౌత్ వెస్టర్న్ ఇండియా అంటే ఇది ఇండియా కదా, ఇట్ సైడ్ అనేది మనకు ఓషన్ మీన్ టెంపరేచర్ అనేది మెజర్ చేస్తాడు. సో ఎన్ని మీటర్స్ ఉంటుందంటే 59 meters. ఓకే, ఏ టైంలో జనవరి నుంచి మార్చ్లో మెజర్ చేస్తారు. ఇంకోటి ఏంటంటే ఎస్ఎస్టీ అంటే సీ సర్ఫేస్ టెంపరేచర్లో ఏంటంటే మనకు సర్ఫేస్ టెంపరేచర్ ఆఫ్ ద ఓషన్ ఆర్ ద సీ ఒక్కటే కన్సిడర్ చేస్తారు, అంటే ఒక్కటే చిన్న లేయర్. కాకపోతే అందుకే మనకు ఓషన్ మీన్ టెంపరేచర్ అనేది కరెక్ట్ పారామీటర్.
ఓషన్ గురించి ఆర్ ఓషన్ టెంపరేచర్ గురించి తెలియడానికి కంపేర్ టు ద సీ సర్ఫేస్ టెంపరేచర్. ఎందుకంటే ఓషన్ మీన్ టెంపరేచర్ అనేది స్టేబుల్ ఇంకా కన్సిస్టెంట్ మెజర్. ఇంకోటి ఏంటంటే మనం ఇంకా ఓషన్ మీన్ టెంపరేచర్లో డెప్త్లో మెజర్ చేస్తున్నాం కాబట్టి సో ఏదైనా విండ్స్ ద్వారా వచ్చే టెంపరేచర్ వేరియేషన్స్ అట్లాంటి దానిలోకి మనకు ఫరక్ పడదు, ఎందుకంటే మనం డెప్త్లో మెజర్ చేస్తున్నాం. సీ సర్ఫేస్ టెంపరేచర్లో ఏంటంటే మనం సర్ఫేస్ ఒక్కటి మెజర్ చేస్తున్నాం కాబట్టి ఈజీగా టెంపరేచర్ అనేది సర్ఫేస్ పైన ఫ్లక్చువేషన్ అవుతుంటుంది. సో అందుకు ఇది అంత ట్రస్ట్వర్తీ కాదు సీ సర్ఫేస్ టెంపరేచర్ అనేది. నెక్స్ట్ ఏంటంటే మనము ఇప్పుడు ఇంటర్నేషనల్ రిలేషన్ టాపిక్స్ డిస్కస్ చేద్దాము. సో మనకు కలెక్టివ్ సెక్యూరిటీ ట్రీటీ ఆర్గనైజేషన్ అనమాట. సో ఈ కలెక్టివ్ సెక్యూరిటీ ట్రీటీ ఆర్గనైజేషన్ అనేది ఏంటంటే మనకు 2000లో అయితే మనకు ఫౌండ్ అయిందనమాట. అంటే 2002లో అనేది కలెక్టివ్ సెక్యూరిటీ ట్రీటీ ఆర్గనైజేషన్ అనేది స్థాపించబడింది. ఒక ట్రీటీ అయితే ముందులే 1992లో వచ్చిందనమాట. ఇది బేసికల్గా ఇదేంటంటే ఇది ఒక పోస్ట్ సోవియట్ స్టేట్స్ అనమాట. ఏవైతే మనకు సోవియట్ యూనియన్ ఉందో దానిలో ఉండే స్టేట్స్ ఉంటాయి కదా, దానిలో నుంచి ఒక 6 స్టేట్స్ అనమాట. పాత 6 స్టేట్స్ ఇప్పుడు కొత్త 6 న్యూ కంట్రీస్ అవి ఫామ్ అయ్యే ట్రీటీ ఆర్గనైజేషన్ అనమాట. ఒక ఆర్గనైజేషన్ ఇది బేసికల్గా ఏంటంటే ఒక మిలిటరీ అలయన్స్. ఇది మనం చూస్తే సోవియట్ యూనియన్ అంటే ఇది బేసికల్గా అగెనిస్ట్ నాటోకి విరుద్ధంగా ఆర్ దానికి అగెనిస్ట్గా పెట్టినారనమాట సోవియట్ యూనియన్. సో దీనిలో ఏ కంట్రీస్ ఉంటాయంటే ఆర్మేనియా, బెలరస్, కజకిస్తాన్, కిర్గిస్తాన్, రష్యా, తజికిస్తాన్. ఇది న్యూస్లో ఎందుకుందంటే రీసెంట్గా ఆర్మేనియా అనేది దీని నుంచి అంటే కలెక్టివ్ సెక్యూరిటీ ట్రీటీ ఆర్గనైజేషన్ రూల్స్ అనేది నేను ఫాలో కాను అన్నట్టు చెప్పిందనమాట. అంటే Feb 2024లో డ్యూ టు రష్యాస్ యాక్షన్స్ ఏదైతే రష్యా చేసిందో దాని నుంచి. సో అదనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆపరేషన్ ఎస్పైట్స్. ఆపరేషన్ ఎస్పైట్స్ అనేది యూరోపియన్ ద్వారా లాంచ్ చేయబడ్డది. ఈ యూరోపియన్ యూనియన్ ద్వారా ఎందుకు లాంచ్ చేయబడ్డది అంటే ఇది ఒక నావల్ మిషన్ అనమాట. ఆస్పైట్స్ అనేది ఆపరేషన్ ఆస్పైట్స్. ఇది ఎవరైతే రెడ్ సీ ఉంటుందో రెడ్ సీ రీజన్స్లో ఏమైన్స్. సో బేసికల్గా ఇది మన రెడ్ సీ రీజన్ ఇటు సైడ్ ఏమైనా ఉన్నప్పుడు ఇక్కడ ఏంటంటే హౌతీస్ రెబల్స్ అని ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఉంటుంది. అదేం చేస్తారంటే ఇక్కడ నుంచి వచ్చే షిప్స్ అన్నీ సీజ్ చేసేసి వాళ్ళు తీసుకుపోతారు రిసోర్సెస్. సో దీన్ని అడ్డుకోవడానికి యూరోపియన్ యూనియన్ అనేది ఆపరేషన్ ఆస్పైట్స్ అనేది లాంచ్ చేసింది అనమాట. ఇది రెడ్ సీలో ఈ కుంభకోణం అనేది జరుగుతుంది. సో దీని ఆపనికే ఆపరేషన్ ఆస్పైట్స్ అనేది అయితే లాంచ్ చేసింది యూరోపియన్ యూనియన్. నెక్స్ట్ వచ్చేసి నార్డిక్ బాల్టిక్ కోఆపరేషన్. ఈ NB8 కూడా అని అంటారు. ఈ నార్డిక్ బాల్టిక్ కోఆపరేషన్లో ఏంటంటే మనకు నార్డిక్ నేషన్స్ ఇంకా బాల్టిక్ నేషన్స్ యొక్క కోఆపరేషన్ అనమాట. ఏంటంటే నార్డిక్లో 5 కంట్రీస్ ఉంటాయి, బాల్టిక్లో 3 కంట్రీస్. బాల్టిక్లో 3 కంట్రీస్ ఏవేవి అంటే ఈస్టోనియా, లాట్వియా, లిథోనియా. ఏవేవి ELL ఈస్టోనియా, లాట్వియా, లిథోనియా. ఇంకా నార్డిక్లో 5 కంట్రీస్ ఐర్లాండ్, నార్వే, స్వీడన్, ఫిన్లాండ్, డెన్మార్క్. INSFD ఐర్లాండ్, నార్వే, స్వీడన్, ఫిన్లాండ్, డెన్మార్క్. సో ఇది గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎకనామిక్ టాపిక్స్ అనమాట. ఎకనామిక్ టాపిక్స్లో మనకు బేస్ ఎరోషన్, ప్రాఫిట్ షిఫ్టింగ్ అనమాట. ఈ బేస్ ఎరోషన్, ప్రాఫిట్ షిఫ్టింగ్ అనే బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే మనకి ఏవైతే కంపెనీస్ ఉంటాయి కదా, కంపెనీస్ అనేవి ఆర్ మల్టీనేషనల్ కంపెనీస్ ఉంటాయి కదా, అవి ఏం చేస్తాయంటే ట్యాక్స్ ఎరోషన్. అంటే ఇప్పుడు మనకి ఇండియాలో ట్యాక్స్ ఎక్కువ ఉంది కంపేర్ టు మాల్దీవ్స్. అంటే ఈ MNCs ఏం చేస్తారంటే ఇండియాను వదిలిపెట్టేసి ట్యాక్స్ సేవింగ్ కోసము మాల్దీవ్స్లో దాన్ని చిన్న చిన్న కంపెనీస్ లాగా రిజిస్టర్ చేసుకుంటారు అనమాట ట్యాక్స్ ఎగ్గొట్టడానికి. సో బేసికల్గా ఇదనమాట బేస్ ఎరోజన్ అండ్ ప్రాఫిట్ షిఫ్టింగ్ అనమాట. దీని ప్రాఫిట్స్ గురించి ఆ కంపెనీస్ దాని యొక్క ప్రాఫిట్ కోసం అట్లా చేస్తారు అనమాట. దీని ద్వారా ఇంకోటి ఏంటంటే ఈ మన నేషన్స్ ఏవైతే యాక్చువల్గా కంపెనీస్ ఉన్నాయో అది నష్టపోతుంది అనమాట. సో దీని గురించి మనకు
బీఈపీఎస్ ఆర్ బేస్ ఒరిజిన్ ప్రాఫిట్ షిఫ్టింగ్ ఇన్స్ట్రుమెంట్ అనేది కూడా లాంచ్ చేసింది అనమాట. ఏది లాంచ్ చేసిందంటే ఓఈసీడీ అనేది మనకు బేస్ ఒరిజిన్ అండ్ ప్రాఫిట్ షిఫ్టింగ్ పైన ఒక ఇన్స్ట్రుమెంట్ అనేది లాంచ్ చేసింది. ఎందుకంటే ట్యాక్స్ అవాయిడ్ చేయకుండా ఆ కంపెనీస్ ఆర్ ఎంఎన్సీస్ని ట్యాక్స్ అవాయిడ్ చేయకుండా చేయడానికి అనమాట. ఇది అనేది మల్టీలాటరల్ ఇన్స్ట్రుమెంట్. మల్టీలాటరల్ అంటే వేరే వివిధ నేషన్స్ కూడా పాల్గొంటాయి. నాట్ ఓన్లీ బైలాటరల్ అంటే 2 నేషన్స్ ఒక్కటే కాదు, చాలా నేషన్స్ పాల్గొన్నాయి. ఈ ఓఈసీడీ అంటే ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ అనమాట. ఆ ఆర్గనైజేషన్ అనేది బీఈపీఎస్ ట్రీటీ ఆర్ ఇన్స్ట్రుమెంట్ అనేది ఇష్యూ చేసిందనమాట. ఇది మెయిన్ బాడీ అనమాట దీన్ని కంట్రోల్ చేసేది. నెక్స్ట్ మనకు ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీ అనమాట. ఈ ప్యాక్స్ అనేది ఏంటంటే ఇది షార్ట్ టర్మ్ ఇంకా మనకు లాంగ్ టర్మ్ లోన్స్ అనేది షార్ట్ టర్మ్ ఇంకా మీడియం టర్మ్ లోన్స్ అనేవి ఫార్మర్స్కి అనేది అందజేస్తారు అనమాట. ఓకే, ఇది ఫస్ట్ స్టెప్. ఏ ఇయర్లో లాంచ్ చేశారంటే 1904. మనకు నెక్స్ట్ వచ్చేసి ఫినాన్షియల్ స్టెబిలిటీ అండ్ డెవలప్మెంట్ కౌన్సిల్. సో ఈ కౌన్సిల్ ఎవరి ద్వారా చైర్ ఆర్ ఎవరు హెడ్ చేస్తారని కూడా అడుగుతారు. సో ప్రైమ్ మినిస్టర్ అని అనవచ్చు, కానీ రాంగ్. ఎవరు హెడ్ చైర్ చేస్తారంటే చైర్డ్ బై ఫినాన్స్ మినిస్టర్. దీని మెయిన్ డ్యూటీ ఏంటంటే ఈ కౌన్సిల్ అనేది మనకు స్టెబిలిటీ తీసుకురావాలి, ఇంకా లిటరసీ పెంచాలి, ఇంకా ఇంక్లూజన్ని కూడా పెంచాలి మన నేషన్లో. ఈ ఫినాన్స్ స్టెబిలిటీ డెవలప్మెంట్ కౌన్సిల్ అనేది ఎవరి రికమెండేషన్ ద్వారా అమలు చెందింది ఆర్ స్థాపించబడ్డదంటే రఘురామ్ రాజన్ కమిటీ అనమాట. రంగరాజన్ కమిటీ అని కూడా ఇవ్వచ్చు, బట్ ఇట్స్ రాంగ్, రఘురాజన్ కమిటీ. నెక్స్ట్ మనకు హాట్ మనీ బేసికల్గా ఏంటంటే ఫ్లో ఆఫ్ ఫండ్స్ ఫ్రమ్ వన్ కంట్రీ టు అనదర్ కంట్రీ డ్యూ టు కన్సిడరింగ్ షార్ట్ టర్మ్ ప్రాఫిట్స్. అంటే షార్ట్ టర్మ్ ప్రాఫిట్స్ కోసము ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీస్కి ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేయడం అనమాట. ఎందుకంటే మనకి ఇప్పుడు ఎక్స్చేంజ్ రేట్ ఉంది $. సో మన కంట్రీ కరెన్సీ అనేది డెప్రిషియేట్ అవుతుంది రూపీ అని వాళ్ళకి ఏమైనా అనిపించింది అనుకో. సో ఈ ప్రాఫిట్స్ కోసం ఏం చేస్తారంటే $కి కరెన్సీ అనేది ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇట్లా అక్కడికి ఇక్కడికి చేసేదాన్ని హాట్ మనీ అంటారనమాట. సో దీన్ని మనం హాట్ మనీ అని అంటాం. ఇంకోటి ఏంటంటే ఇంటరిమ్ బడ్జెట్లో మనము ఏ కొత్త పాలసీస్ని ఇంకా ప్రోగ్రామ్స్ని అనేవి లాంచ్ చేయం. ఇంటరిమ్ బడ్జెట్ అంటే ఏంటంటే యాక్చువల్ బడ్జెట్ లాగా కాకుండా మనకు ఎప్పుడైతే ఎలక్షన్స్ వస్తాయో ఆ టైంలో మనకు అర్జెంటుగా ఫండ్స్ అవసరం ఉంటాయి కదా, ఆ 1 ఇయర్కి ఎలక్షన్స్ అయ్యే టైం వరకు. సో అప్పటి వరకు ఫండ్స్ వాడుకోవడానికి ఇంటరిమ్ బడ్జెట్ అనేది యూజ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి రైట్ టు డిస్కనెక్ట్. సో ఈ రైట్ టు డిస్కనెక్ట్ అనేది ఆస్ట్రేలియా అనేది లా అనేది తెచ్చినది అనమాట. ఈ రైట్ టు డిస్కనెక్ట్ అంటే ఏంటంటే ఇప్పుడు ఎంప్లాయర్ ఉంటాడు కదా, ఎంప్లాయర్ ఆయన ఎంప్లాయీకి వర్క్ అవర్స్ తర్వాత కలవకుండా ఉండడానికి అనమాట. సో కాంటాక్ట్ కాకుండా ఉండాలి. సో అది మెయిన్ లా అనమాట. అంటే ఎంప్లాయీస్కి సపోర్ట్ చేస్తూ ఈ లా ఉందన్నమాట. సో ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పాత వీడియోస్ కూడా చూడండి ఈ సిరీస్లో, ఎందుకంటే యూ విల్ డెఫినెట్లీ benefit from this series. Okay, bye.